అమరావతికి భూములిచ్చిన రైతుల సమస్యల మీద ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఇకపై నెలకోసారి భేటీ అయి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. అయితే అవినీతికి పాల్పడుతూ రైతుల్ని వేధించే అధికారులపై వేటు తప్పదు అంటూ హెచ్చరించారు మంత్రి నారాయణ. రాజధాని గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు నిర్మించేందుకు 900 కోట్ల పనులకు టెండర్ పూర్తయిందన్నారు మంత్రి నారాయణ. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. అమరావతి రైతు జేఏసీ నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు మంత్రి. CRDలో కొంతమంది సిబ్బందిపై రైతులకు ఫిర్యాదు చేశారు. లంచాలకు ప్లాట్లు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారని మంత్రికి వివరించారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నామన్నారు మంత్రి నారాయణ. CRDA ప్లాట్లలో కొత్త హద్దురాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 14 సమస్యలు మేజర్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకొచ్చారు. 15th ఫైనాన్స్ నిధులు రావట్లేదు. 29 విలేజ్ల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్రామ కంట్లాలలో రోడ్లు, డ్రైన్స్ బాగలేవంటే ఆల్రెడీ 900 కోట్ల రూపాయలతో డ్రైన్స్ 29 గ్రామాల్లో 900 కోట్ల రూపాయలతో టెండర్ రెడీ అయిపోయింది. ఈ నెలాఖరు లోపల ఆ టెండర్ పిలిచి 29 గ్రామాల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా చెప్పడం జరిగింది. నెల రోజుల్లో రైతు జేఏసీ నాయకుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు మంత్రి. రెవెన్యూ అధికారులు 2 ప్లాట్లు అడిగినట్టు తెలిసిందని వారిని బదిలీ చేయాలని ఆదేశించామన్నారు మంత్రి నారాయణ. వాళ్ళు అడిగిన సమస్యలన్నింటిలో మెజారిటీ జనైన్ అవన్నీ CRDA సాల్వ్ చేయగలిగింది. ఒక 2 అధికారుల మీద యాక్చువల్గా ఇవాళ చెప్పారు. యాక్చువల్గా లాస్ట్లో అంటే 14 ఐటమ్స్లో లేదు, అది చెప్పారు. ఇమీడియట్గా కమిషనర్ గారికి చెప్పాను. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి యాక్చువల్గా ట్రాన్స్ఫర్ చేసేమని, లేకుంటే బ్యాక్ నుంచి దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలనడంతో పాటు సుప్రీంలో ఉన్న కేసులు, కౌలు అంశంపై చర్చించామన్నారు రైతు జేఏసీ నేతలు. 2వ దశ ల్యాండ్ పూలింగ్ పై తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, అమరావతి నిర్మాణానికి తమ సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. మా 29 గ్రామాల రైతులకు ఈ అమరావతి రాజధాని విస్తరణ, కొత్తగా పూలింగ్లో తీసుకునే వాటి మీద మాకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కానీ మాకు ఆ ఇష్యూలో మేము మా యొక్క పాత్ర లేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా భూముల్లో మాకు రావాల్సిన LPS ఒప్పందం ప్రకారం మాకు ఏదైతే మాకు ఇస్తామన్న ప్రొటెక్షన్ వరకే మేము చూస్తున్నామండి. రైతుల సమస్యలు పరిష్కారంతో పాటు అమరావతి నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మై బ్రిక్ మై అమరావతి పేరుతో 2014-19లోనే విరాళాలు సేకరించామని, ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగుతుందన్నారు మంత్రి నారాయణ.